వాక్యమును గూర్చి మనం ఆలోచించినప్పుడు కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం 12వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వెదరు. ఒక అద్భుతమైన మాటను ప్రభు రాయించి ఉంచారు. నీతిమంతుడంట నీతిమంతుడిగా బ్రతకాలి తన ఆత్మీయ జీవితంలో అనే ఒక కోరుకునేటువంటి ఒక వ్యక్తి, ఒక ఆత్మీయుడు నీతిమంతునిగా మార్చబడిన తర్వాత ఆ నీతిమంతుడు ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అని అడిగితే, ఆ నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మొవ్వెదరు అని ప్రభు చెప్పారు. ఈ రోజు చదవబడిన లేఖన భాగములో 2 విషయాలు మనం ముమ్మాటికి నేర్చుకోగలిగిన వారిగా ఉండాలి. నెంబర్ 1 నీతిమంతుడు, నెంబర్ 2 ఖర్జూర వృక్షం. ఈ 2 అనుభవాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఖర్జూర వృక్షము గురించి మాట్లాడడానికి ముందుగా అసలు నీతిమంతుడు అంటే ఎవరు? ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలా మార్చబడతాడు? ఏ ఏ పనులు చేయడం ద్వారా, ఏ ఏ కార్యాలు చేయడం ద్వారా ఒక మనిషి నీతిమంతుడిగా మార్చబడతాడు? అసలు నీతిమంతుడు అనేవాడు ఎవడైనా లోకములో ఉన్నాడా? ప్రతి వ్యక్తి తనకు తాను చెప్పుకుంటున్నాడు, నేను నీతిమంతుడినండి, నా పనులు నీతి సంబంధమైనవండి, నా కార్యాలు నీతి సంబంధమైనవండి, నేను ఎంతమందికి ఇలా చేస్తున్నాను, ఈ మంచి కార్యాలు చేస్తున్నాను అని ప్రతి వ్యక్తి తన దృష్టికి తానే నీతిమంతుడిగా కనపడుతూ ఉన్నాడు. ఎవరు కూడా నేను అనీతిమంతుడినండి అని ఎవరు చెప్పుకోవట్లేదు. ప్రతి వ్యక్తి కూడా తన దృష్టికి తానే నీతిమంతుడు. కానీ దేవుని దృష్టి ఎదుట, బైబిల్ గ్రంథం ఎదుట ఎవరు నీతిమంతులు? దేవుని వాక్యము ఎలాంటి వ్యక్తులను నీతిమంతులుగా గుర్తించడానికి ఇష్టపడుతుంది? లోకము డబ్బున్నవాడిని నీతిమంతుడు అనొచ్చు. లోకము ఏ రకముగా నేను ఉపయోగపడుతున్న వ్యక్తిని చూసి అయ్యా అతడు నీతిమంతుడేంటి, యథార్థవంతుడేంటి అని చెప్పి లోకము సాక్ష్యం ఇవ్వచ్చు. కానీ లోకము సాక్ష్యము గొప్పది కాదు. కానీ దేవుని వాక్యము ఎవరిని చూసి నీతిమంతులుగా సాక్ష్యం ఇస్తుందో వారు మాత్రమే దైవ సన్నిధిలో నీతిమంతులుగా నిలబెట్టబడుదురుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ లోకములో ప్రతి మానవుడు కూడా నీతిమంతుడిగా బ్రతకాలి. ఎందుకంటే నీతిమంతుడిగా మారితే తప్ప ఒక వ్యక్తి దైవ సన్నిధిని ఏమాత్రము కూడా చేరలేడు. కాబట్టి మానవుడు తనను తాను నీతిమంతునిగా మార్చుకోవడానికి ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆదికాండ గ్రంథములో మనం గమనించినప్పుడు దేవుని సన్నిధిలో చక్కని సహవాసము కలిగినటువంటి వారిగా ఉన్నారు ఆదామవ్వలు. దేవుని స్వరూపములో, దేవుని పోలికలో, దేవుని జీవాత్మను పొందుకున్న వారు దేవునితో ఒక చక్కని నీతి సంబంధమైన సహవాసాన్ని కలిగి, దేవునితో ఒక చక్కని ఆత్మ సంబంధమైన అనుభవాలతో వారు గడుపుతున్న స్థితిలో దేవుని ఆజ్ఞను మేరడం ద్వారా, దేవుని ప్రణాళికకు, దేవుని చిత్తానికి అవరోధాన్ని కలిగించడం ద్వారా వారు తమ యొక్క నీతి స్థితిని కోల్పోయారు, పాప స్థితికి లోనయ్యారు. తత్ఫలితంగా మానవుడికి దేవునికి మధ్య పాపము అనే ఒక అగాధము ఏర్పడింది. దినదినము మానవుడు తన క్రియలు చేస్తా, తన చేష్టల చేస్తా, తన ఆలోచనల చేత, తన మాటల చేత, తన వ్యక్తిత్వము చేత దేవునికి దినదినము మానవుడు తన స్థితిని కోల్పోతూ దేవునికి దూరస్తుడిగా మారిపోయాడు. దూరస్తునిగా బైబిల్ అంటుంది, నోవాహు దినములలో మనుషులను చూసి దేవుడు అన్నాడంట, ఇదిగో మానవ హృదయం బాల్యము నుంచే చెడిపోయింది అన్నాడు దేవుడు. మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క తలంపులు, మానవుని యొక్క ఉద్దేశాలు, మానవుడు కోరుకునే సంతోషకరమైనటువంటి విధానాలు ఇవన్నీ కూడా అతన్ని దినదినము దేవునికి దూరస్తునిగా చేస్తూ ఉన్నాయి. దేవునికి దూరమైన మానవుడు మరలా తన నీతి స్థితిని పొందుకోవాలని, మరలా తాను నీతిమంతుడిగా మారాలని, దేవునితో ఐక్యపరచబడాలని చెప్పి మానవుడు ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ కార్యాల్లో భాగముగా బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే, వారు అనేకమైన కార్యాలు చేస్తున్నారు. ఏంటంటే నీతిమంతుడిగా మార్చడానికి తన మనసుకు ఏదైతే అనిపిస్తుందో అవన్నీ చేస్తున్నాడు. ఎన్నెన్నో కొండల్లోకి ఎక్కుతున్నాడు, ఎన్నెన్నో లోయల్లోకి దిగుతున్నాడు, ఎన్నెన్నో పుణ్య స్నానాలు చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఒకవేళ నేను ఇదిగో పుణ్య నదుల్లో దిగినా, ఒకవేళ నేను ఎక్కడికో దర్శనాలకు వెళ్ళినా నేను ఒకవేళ నీతిమంతుని కాలేనేమని చెప్పి, పోనీ దాన ధర్మాలు చేస్తేనన్నా నీతిమంతుని అవుతానేమని చెప్పి భూదానము, వస్త్రదానము,
అన్నదానము అని చెబుతూ ఏవేవో దానాలు చేస్తూనే ఉన్నాడు. కానీ మనిషి అనుకుంటున్నాడు, ఇదిగో ఆకలితో ఉన్న వాడికి నేను ఆహారం పెట్టాను కదా, నేను చేసిన ఆ మంచి పని నన్ను నీతిమంతుడిగా మారుస్తుందేమో. ఒకవేళ ఇదిగో వస్త్రం లేని వాడికి నా చేతులతో వస్త్రాన్ని ఇచ్చాను కదా, నేను చేసినటువంటి ఆ మంచి కార్యం నన్ను నీతిమంతుడిగా చేస్తాదేమో. ఎదుటి వాడికి ఏదైనా సహాయం అవసరమైనప్పుడు నేను నా చేతులతో ఆ వ్యక్తిగా సహాయం చేశాను కదా, నేను చేసిన కార్యాలు ఒకవేళ నన్ను నీతిమంతుడిగా మారుస్తాయేమో అని చెప్పి మానవుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నా కానీ చివరికి అతనికి ఒక విషయం మాత్రం అర్థమవుతుందంటే, నేను చేసిన ఏ కార్యాలు కూడా నన్ను మంచివాణ్ణి చేస్తున్నాయేమో కానీ నీతిమంతునిగా మాత్రము చేయలేకపోతుంది. అసలు ఈ లోకములో నీతిమంతుడు అనేవాడు ఉన్నాడా అని అడిగితే వాక్యము చెప్తున్న ఒక సాక్ష్యాన్ని మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో అసలు నీతిమంతుడు అనేవాడు ఉన్నాడా ఒక చూద్దాం. అదొకరు గుర్తు పెట్టుకోండి, మరొకరు కూడా తీయండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మొదటి వచనాన్ని చదువు, తర్వాత వచనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయన. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, అయ్యా నువ్వు చేసినటువంటి ఏ దాన ధర్మాలైనా, నువ్వు చేసినటువంటి ఏ పుణ్య స్నానాలైనా, నువ్వు చేసినటువంటి ఏ విధమైనటువంటి ప్రయాణాలైనా, ఏ తీర్థయాత్రలైనా, ఏ కార్యక్రమాలు నువ్వు చేసినా, ఎన్ని రకాల మంచి మంచి కార్యాలు నువ్వు చేసినా అవన్నీ కూడా బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఇదిగో మా నీతి క్రియలన్నీ కూడా దేవుని ఎదుట మురికి గుడ్డలుగా మార్చబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఈ లోకములో నీతిమంతుడు లేడు, నీతిమంతుడు ఒక్కడును. బైబిల్ ఇచ్చేసింది స్టేట్మెంట్, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అని అంటుంది. అయ్యా నీతిమంతుడు ఒక్కడు లేడు కాబట్టి నేను నీతిమంతునిగా మారడానికే కదా ఈ మంచి కార్యాలన్నీ చేశాను. ఎవరికన్నా ఏదైనా అవసరమైతే ఇదిగో ఆహారాన్ని పెట్టాను, వస్త్రాన్ని ఇచ్చాను, నీటిని ఇచ్చాను, ఇక ఏవేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ దాన ధర్మాలు చేశాను కదా. నీతిమంతుడు ఒక్కడు లేడని బైబిల్ చెప్తున్న మాట కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ నేను చేసినటువంటి కార్యాలు కూడా నన్ను నీతిమంతుడిగా మార్చలేవా? బైబిల్ ఒక మాట ఖచ్చితంగా చెప్పింది, ఈ లోకములో ఏ మానవుడు నీతిమంతుడు కాదు, నీతిమంతుడు ఒక్కడూ లేడు. ఎందుకు లేడయ్యా అంటే బైబిల్ అంటుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మానవ జీవితంలో ఎప్పుడైతే పాపము అనేది సంప్రాప్తమైందో, మానవ జీవితంలో పాపము అనేది ఎప్పుడైతే మనిషి జీవితంలోకి వచ్చిందో, ఆ పాపము ప్రతి మానవుని కూడా నీతిమంతుడి స్థితి నుంచి కోల్పోయేలా చేసింది. తత్ఫలితంగా ప్రతి మానవుడు తన నీతిని కోల్పోయాడు. అందువల్ల బైబిల్ అంటుంది, ఈ లోకములో ఏ ఒక్క మానవుడు నీతిమంతుడు లేడు. బైబిల్ చెప్తే మాట సత్యం, నీతిమంతుడు ఒక్కడును లేడు. అదేంటి పాస్టర్ గారు, సరే నీతిమంతుడు ఎవరు లేరంటున్నారు, కరెక్ట్, మేము ఒప్పుకుంటున్నాం. కానీ మేము చేసిన పరిస్థితులు ఏంటి? మేము చేసిన దానాల పరిస్థితి ఏంటి? మేము చేసిన మంచి పనుల పరిస్థితి ఏంటి? ఇదిగో ఎండాకాలం వచ్చిందని చెప్పేసి మేము పక్కకు బయట చలివేంద్రాలు పెడుతున్నాం. అయ్యా మనుషులకు మాత్రమే కాదని చెప్పి, అయ్యా మరి ఎండాకాలంలో పక్షుల పరిస్థితి అని చెప్పి మా ఇంటి ముందు ఒక ధాన్యానికి సంబంధించింది వేలాడదీస్తున్నాం. ఒక చక్కటి మంచినీళ్ళు పక్షులు తాగడం కోసం పెడుతున్నాం. వస్త్రం లేని వాడికి వస్త్రాన్ని ఇస్తున్నాం, ఆహారం లేని వాడికి ఆహారం పెడుతున్నాం. మేము చేసిన ఈ కార్యాలన్నీ మమ్మల్ని నీతిమంతుని చేయలేవా? బైబిల్ అంటుంది, నువ్వు ఏవైతే నిన్ను నీతిమంతుడిగా చేస్తని అనుకుంటున్నావో అవన్నీ కూడా, ఆ పనులన్నీ కూడా దేవుని ముందు మురికి గుడ్డలు అన్నాడు. ఈ పని నన్ను నీతిమంతుని చేస్తుందేమో, ఈ దానం నన్ను నీతిమంతుని చేస్తుందేమో అనుకున్నాను. కానీ ఆ నీతి ఆ దాన ధర్మాలన్నీ, ఆ క్రియలన్నీ కూడా దేవుని ముందు మురికి గుడ్డలంట. అదేంటి పాస్టర్ గారండి అని అంటే, దేవుడు ఊరికినే నీ నీతి క్రియలు, నీ మంచి క్రియలు మురికి గుడ్డలు అనలేదు ప్రభు. మీకు అర్థమయ్యే చెప్తాను వినండి. ఒక వ్యక్తి చేసే దాన ధర్మాలన్నీ మురికి గుడ్డలని దేవుడు ఎలా చెప్పాడంటే, మీరింటి దగ్గర బురదలో చేయి పెట్టి ఏదో పని చేసుకుంటున్నారు, మొక్కలను నాటుకుంటున్నారు, మీ చేతులు బురదలో ఉన్నాయి, చేతికి బురద మట్టి అంటుకుంది. ఈ లోపల ఒక వ్యక్తి, ఆకలితో ఉన్న వ్యక్తి వచ్చి మీ ఇంటి ముందు నిలబడి, అమ్మ ఆకలిగా ఉంది ఆహారం పెట్టండి అన్నాడు.
నీ మనసు చలించి ఆ వ్యక్తికి ఆహారం పెట్టాలి అన్న ఆలోచనతో నువ్వు వెళ్ళి ఆ వ్యక్తికి ఆహారం పెట్టే తపనలో నీ చేతులు కడుక్కోకుండానే ఆహారం పెట్టావు. నువ్వు అనుకుంటున్నావు, నేను ఎదుటి వారికి ఆకలి అనగానే ఆహారం పెట్టాను కాబట్టి నేను చేసిన ఈ మంచి పని ఒక వ్యక్తికి ఆకలి తీర్చాను కాబట్టి నేను చేసిన ఈ మంచి పని నన్ను నీతిమంతుడిగా మార్చిందని అనుకుంటున్నావు. నీకు తెలియని విషయం ఏంటంటే నీ చేతులకున్న బురద నువ్వు పెట్టిన ఆహారానికి అంటుకుంది. అయ్యా వస్త్రం లేదయ్యా, నాకు వస్త్రం ఇవ్వండి అన్న వ్యక్తికి నువ్వు బురదలో చేతులు పెట్టి పని చేస్తున్న సందర్భంలో ఇదిగో ఒక వ్యక్తికి ఒక అవసరంతో నీ ఎద్దకు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి అవసరం తీర్చాలన్న ఆలోచనతో నీవు ఆ బురద చేతులతో మట్టి చేతులతో ఆ వ్యక్తికి నువ్వు వస్త్రాన్ని ఇచ్చావు. నువ్వేమనుకున్నావంటే నేను చేసిన వస్త్రదానము నన్ను నీతిమంతునిగా మార్చుంటుంది ఆ మంచి కార్యం అని అనుకున్నావు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నీ చేతులకున్న బురద మట్టి నువ్వు చేసిన మంచి పనికి దానానికి పట్టుకుంది. అంటే అర్థం ఏంటంటే నువ్వు చేసిన మంచి నిన్ను నీతిమంతునిగా చెయ్యాలంటే ముందు ఇతరులకు నువ్వు చేసే మంచి కంటే ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే నీ చేతులకు పట్టినటువంటి బురదను, నీ చేతులకు అంటుకున్నటువంటి మురికి నువ్వు కడుక్కోవాలి. అప్పుడు నువ్వు చేసిన ప్రతి మంచిగా చేరేవాడికి చేరుతుంది. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే నువ్వెన్ని మంచి కార్యాలు చేసినా, ఎన్ని పుణ్యనదుల్లో నువ్వు ములిగినా, ఎన్ని క్షేత్రాలు నువ్వు దర్శించినా, ఎన్ని రకాల దాన ధర్మాలు నువ్వు చేసినా, నీ జీవితానికి అంటుకున్నటువంటి పాపము అనే బురద, పాపము అనే మురికి నువ్వు కడుగుకోలేకపోతే నువ్వే చేసిన ఆ కార్యాలేమి కూడా దేవుని ముందు నేను నీతిమంతుడిగా నిలబెట్టలేవు. కనుక అవన్నీ మురికి గుడ్డలే. అంటే నేను చేసే మంచి కార్యాల కంటే ముందు నేను చేయాల్సిన పని ఏంటంటే నా జీవితానికి, నా బ్రతుకుకు, నా ఆత్మకు పట్టుకున్నటువంటి పాపము అనే బురదను, పాపము అనే మురుకు నేను కడుక్కోవాలి. ఎక్కడికి వెళ్ళి కడుక్కుంటే నేను నీతిమంతుడిగా మార్చబడతాను? నన్ను ఎవరు నీతిమంతులుగా చేయగలుగుతారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను నీతిమంతుడిగా మారాలంటే నేను ఏం కడగబడాలి? బైబిల్ అంటుంది నువ్వు నీతిమంతుడిగా మారాలంటే నిన్ను నీతిమంతుడిగా మార్చే వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఆయన నిన్ను నీతిమంతుడిగా మారుస్తాడు. ఈ లోకములో ఎవరు నీతిమంతులు లేరని చెప్పారు కదండి. మరి దేవుని వాక్యం ఉంటుంది ఒక మనిషి పాపము అనే బురద అంటుకున్న ఒక మనిషి నీతిమంతుడిగా మార్చబడాలంటే ఆ వ్యక్తికున్న ఒకే ఒక దారి ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. నేను ఊరికనే చెప్తలేదు. ఒక మనిషి నీతిమంతుడిగా మారాలంటే అతనుకున్న ఒకే ఒక ప్రత్యామ్నాయము ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి వాక్యం ఏం రాయబడిందో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో మనం చూడగలిగితే ఒక మనిషి నీతిమంతుడిగా ఎలా మార్చగలుగుతాడంటే నువ్వు చేసిన దాన ధర్మాల వల్ల, నువ్వు చేసిన ఏ మంచి పనుల వల్ల నువ్వు నీతిమంతుడు కాలేవు. కానీ నువ్వు నీతిమంతుడిగా మారాలంటే నీ జీవితానికి, నీ బ్రతుకు అంటుకున్నటువంటి పాపపు అనే మురద, పాపము అనే మలినము నువ్వు కడుక్కున్నప్పుడు మాత్రం నీతిమంతుడిగా మారతావు. అలా కడగగలిగిన వాడు ఎవరు? ఒక వ్యక్తిని నీతిమంతుడిగా మార్చగలిగిన వారు ఎవరు అని అడిగితే వాక్యము చెప్తుంది రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలనను ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షింపబడుదుమో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి ఎలా నీతిమంతుడిగా మార్చబడతాడు? ఒక వ్యక్తి ఎలాగ నీతిమంతుడిగా చేయబడతాడు? ఒక వ్యక్తి పాపములు ఎలా కడగబడతాయి? అతని యొక్క జీవితం ఉన్నటువంటి ఆ బురదను, ఆ పాపపు మురికిని కలగగలిగిన వాడు ఎవరు అంటే బైబిల్ అంటుంది నీతిమంతుడని యేసుక్రీస్తు రక్తము వలన మాత్రమే మనము నీతిమంతులుగా మార్చగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. అక్కడ దిగత రాయబడింది ఆయన రక్తము వలన మాత్రమే మనము నీతిమంతుడుగు యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత ఎవరైతే కడగబడతారో, దేవా నేను పాపినయ్యా, నా జీవితము పాపమనే బురదలో ఉందయ్యా, పాపమనే మురికి నా జీవితానికి అంటుకుంది ప్రభువా, నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగి నన్ను నీతిమంతునిగా, పరిశుద్ధునిగా చేయవా అని నీ పాప స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తము అనే అనుభవం ద్వారా మరొక నీటి చేతను బాప్తిస్మం పొందగలిగితే, నేను మరొకసారి చెప్తున్నాను, ఆయన రక్తము బాప్తిస్మము అనే అనుభవము ద్వారా నిన్ను నీతిమంతునిగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు అర్థమైంది? అర్థం కాలేదా? ఈ లోకములో ఎవరు నీతిమంతులు లేరు.
మరి నేను చేసే మంచి మంచి కార్యాలన్నీ ఏమైపోయాయి పాస్టర్ గారు అంటే, నువ్వు చేసిన మంచి కరెక్టే, కానీ నువ్వు చేసిన మంచికి నీ చేతులకున్న పాపపు బురదంటుకుంది. కాబట్టి నువ్వు చేసే మంచి కంటే ముందు నీ జీవితానికి, నీ బ్రతుకుకి, నీ ఆత్మకు, నీ మనసుకు, నీ ఆలోచనకు, నీ వ్యక్తిత్వానికి అంటుకున్నటువంటి పాపము అనేటువంటి బురద, జన్మ కర్మ పాప బురదను కడుగుకోగలగాలి. అలా కలగలిగిన వాడు నీతిమంతుడగు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన కడిగే ఒకే ఒక దారి ఆయన రక్తముని మీద ప్రోక్షింపబడ్డమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ మానవాళి పాపములను కడగడానికి వదకు తేబడిన గొర్రె పిల్లగా లోకమునకు నరరూపధారుడిగా అవతరించి ఆయన రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన రక్తముతో కడగబడ్డం ద్వారా, గొర్రె పిల్ల రక్తముతో నీ వస్త్రములు మురికి కడుగుకోవడము ద్వారా అవి హిమము కంటే తెల్లగా మార్చబడ్డాయి. ఆ నీతిలో నుంచి నువ్వు ఆయన రక్తముతో కడగబడి బాప్తిస్మం పొందడం ద్వారా మాత్రమే నువ్వు నీతిమంతుడిగా ముమ్మాటికి మార్చబడతావు తప్ప అంతకు మించిన ప్రత్యామ్నాయము, అంతకు మించిన దారి మరొకటి. ఎందుకు బాప్తిసం పొందాలి అండి? మతంలోకి మారడానిక? నీకు సరిగా అర్థం కాలేదు వాక్యం. ఎందుకు బాప్తిసం పొందాలి అండి? చనిపోయాక పెట్టులో పెట్టడానిక? నీకు వాక్యం సరిగా అర్థం కాలే. ఎందుకు బాప్తిసం పొందాలి అంటే చర్చిలోకి నేను వెళ్ళి పెత్తనం చేయడానిక? లేదు, నీకు వాక్యం సరిగా అర్థం కాలేదు. ఎందుకు బాప్తిసం పొందాలి అంటే నీతిమంతునిగా మార్చబడి ప్రభు ఎదుట నిలబెట్టబడ్డానికి. ఎందుకు నేను నీతిమంతునిగా మార్చబడాలి అంటే ఆయన సన్నిధిలో ఆయన నాకు అనుగ్రహించబోతున్నటువంటి ఆ నిత్య జీవాన్ని పొందాలి అంటే, ఆయన పరిశుద్ధ సన్నిధిలో నేను ఆయన కుటుంబంలో ఒక వ్యక్తిగా మార్చబడాలి అంటే, నిత్య జీవములోనికి, నిత్య నరకమును దాటి నేను వెళ్ళగలగాలి అంటే ముమ్మాటికి నాకున్న ఒకే ఒక ద్వారి యేసుక్రీస్తు ప్రభు రక్తముతో కడగబడ్డం ద్వారా మాత్రమే. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారండి, నేను జీవితాంతం చర్చికి వస్తానండి, చక్కగా క్రమాన్ని పాటిస్తానండి, పాటలు పాడతానండి, ఆరాధన చేస్తానండి, నా గుప్పులు విప్పుతానండి, దైవికమైన అన్ని కార్యక్రమాల్లో నేను పాలు పంపులు పొందుతాను, కానీ అయ్యా నేను బాప్తిస్మం పొందను అని అడిగితే, తల్లి గుర్తుపెట్టుకో, అయితే వాక్యం అంటుంది నువ్వు అంత మంచి పనులు చేసిన దైవ కార్యాల్లో నువ్వు నీతిమంతుడిగా మారలేవు. కారణం ఏంటంటే యేసయ్య రక్తముతో కడగబడితేనే నువ్వు ఆత్మీయమైన నీతిలోకి వెళ్ళగలుగుతావు. ముమ్మాటికి ఇది నువ్వు అంగీకరించాల్సిందే. ఎంత కాలం భక్తి చేసినా నువ్వు దాటాల్సిన ఒక అనుభవం ఉంది. ఏంటంటే యేసుక్రీస్తు రక్తముతో కడగబడితేనే, బాప్తిస్మం పొందగలిగితేనే నీవు నీతిలోకి మార్చబడతావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలా మారతాడు? మాట్లాడండి తల్లి. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తి మాత్రమే నీతిమంతుడిగా మార్చబడతాడు. ఇప్పుడు చాలా మంది అంటారు, అయితే పాస్టర్ గారండి మేము బాప్తిసం పొందేశాం కదా, వెరీ గుడ్ అయ్యా, యేసు ప్రభువుని మా సురక్షకుడిగా అంగీకరించాము కదా, సంతోషం. అయితే బాప్తిసం పొందినంత మాత్రాన మేము నీతిమంతులం అయిపోయామా? బాప్తిసం పొందినంత మాత్రాన అయితే మేము నీతిమంతులుగా మార్చబడినట్లేనా? బైబిల్ అంటుంది నువ్వు బాప్తిసం పొందడం ఒక ఎత్తు అయితే, బాప్తిసం పొందడం ఒక ఎత్తు అయితే, అంటే బాప్తిసం ద్వారా నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టావు, కానీ ఆయనను చేరడానికి నువ్వు అనేక అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా మంది అనుకుంటారు బాప్తిసం పొందితే చాలే పరలోకం వెళ్ళిపోతాం, ఎలా బతికేసినా పర్లేదు, ఎలా జీవించినా పర్లేదు, మనకి టికెట్ దొరికేసింది కదా. ఏంటంటే టికెట్ పరలోకం వెళ్తానికి బాప్తిస్మం. కాబట్టి బాప్తిస్మం తీసుకుంటే చాలు, తర్వాత ఎలా బతికినా పరలోకం వెళ్ళిపోతాం. లేదు లేదు, నువ్వు పొరపడ్డావు. బాప్తిస్మం పొందడం అంటే దేవునిలో నువ్వు ప్రవేశించడం. దైవ సన్నిధిలో ప్రవేశించిన నీవు ఆయన దాకా చేర్చబడాలంటే కొన్ని అనుభవాలు గుండా నువ్వు వెళ్ళాలి. దాన్ని ప్రభు ఎలా పోలికగా చెప్పారంటే, నువ్వు నీతిమంతుడిగా మారితే కుదరదయ్యా, నీతిమంతుడిగా మారిన నీవు ఇదిగో ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తే తప్ప నువ్వు ప్రభు కోరుకున్న ఆ స్థితికి చేరలేవు. దేవునికి స్తోత్రం. బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి తన భక్తి జీవితంలో, తన ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలని ప్రభు కోరుకున్నాడంటే, ఒక ఖర్జూర వృక్షము వలె నువ్వు ఉండగలిగితేనే నీ నీతిని నువ్వు కాపాడుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. అంటే బాప్తిసం పొందినంత మాత్రాన సంతోషపడొద్దు. బాప్తిసం పొంది నీతిమంతునిగా మార్చబడిన నీవు ఖర్జూర వృక్షమును పోలి బ్రతకాలి అన్నాడు దేవుడు. నీతిమంతుడు అంటే అర్థమైంది కదా. రెండవదిగా ఖర్జూర వృక్షము వలె, ఖర్జూర వృక్షము వలె మనం బ్రతకాలి. ఖర్జూర వృక్షం కొన్నటువంటి చాలా విలువైన అనుభవాల్లో సమయాన్ని కొరతను బట్టి 3 లేక 4 మాటలు జ్ఞాపకం చేసి ముందున్న సమయానికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఖర్జూర వృక్షము
ఈరోజు ఎవరు మనకు తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఖర్జూరం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి రక్తం లేదండి అంటే మొదట డాక్టర్ ఏం చెప్తాడు? ఖర్జూరం తినమ్మా, ఖర్జూరం తినడం వల్ల రక్తం పడడమే కాదు, నీ రక్తము శుద్ధి అవుతుంది. రక్తం పెంచడం మాత్రమే కాదు, నీ రక్తమును శుద్ధి చేసే శక్తి ఖర్జూరానికి ఉంది. ఈ ఖర్జూర పళ్ళు ఎక్కడ దొరుకుతాయి అంటే సర్వసాధారణంగా మనం గమనించగలిగితే అరేబియా, సిరియా, ఇజ్రాయేలు, ఐగుప్తు లాంటి ఎడారి దేశాల్లో ఎక్కువగా ఈ ఖర్జూర వృక్షాలు పెరుగుతాయి. దీని పరిచయం అంత మాత్రమే కాకుండా ఈ ఖర్జూర వృక్షమును గురించి మనం ఆలోచన చేయగలిగితే దీనికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఫామ్ ట్రీ. ఏంట్రీ అంట? ఫామ్ ట్రీ, తాళ్ల వృక్షము, సరళ వృక్షము అని దీనికి పేరు ఉంది. ఆ పేర్లు చెప్పండి ఒకసారి. ఫామ్ ట్రీ, ఇంగ్లీష్ లో ఫామ్ ట్రీ అని పిలుస్తారు. దీనికి గల కొన్ని పర్యాయ పదాలు ఏంటయ్యా అంటే తాళ్ల వృక్షము, అలాగే సరళ వృక్షము అని బైబిల్ గ్రంథంలో దీనికి కొన్ని పేర్లు దీనికి పోల్చి చెప్పబడ్డాయి. సరే, ముందుకు వెళదాం. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ఖర్జూర వృక్షాన్ని గురించి అనేక సందర్భాలు రాయబడింది. కానీ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఖర్జూర వృక్షం గురించినటువంటి ప్రస్తావన ఎక్కడొచ్చింది? ఎవరికన్నా తెలుసా? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఖర్జూర వృక్షము అనే పేరు ఎక్కడ కనబడింది అని మనం ఆలోచన చేయగలిగితే చూడండి, బహుశా నిర్గమాకాండము త్వరగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 27వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నిర్గమాకాండము 15వ అధ్యాయం 27వ వచనం. తరువాత వారు అమ్మా ఎనీమునకు వచ్చిరి, అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు యొక్క అరణ్య ప్రయాణములో, ఇశ్రాయేలు యొక్క కానా యాత్రలో వారు ప్రయాణము చేసి ఇదిగో మార్గములో దప్పిక చేత, మార్గములో ఆకలి చేత, ఇదిగో ఎంతగానో వారు అలసిన స్థితిలో ఉండగా వారి ప్రయాణ కాలములో దేవుడు వారికి సేద తీర్చడానికి, దేవుడు వారికి ఆరోగ్యకరమైన ఆహారమును వారికి అందించడానికి దేవుడు ఎలీం అనే అనుభవానికి తీసుకువెళ్ళాడు. ఆ స్థలానికి వారు వచ్చేసరికి వారు చేరుకున్నాం అనే అనుభవాన్ని దేవుడు చూపించడానికి 12 గోత్రాలు యొక్క దప్పిక తీర్చడానికి ఆయన 12 నీటి బొగ్గలు పెట్టాడు. ఇది మంచి సబ్జెక్ట్. 12 నీటి బొగ్గలు, 70 ఈత చెట్లు. మంచి వర్తమానం. దేవుడి 12 గోత్రాల యొక్క దప్పిక తెచ్చడానికి ఆయన 12 నీటి బుగ్గలను ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాకుండా ఆ నీళ్లు తాగి వారు తన దప్పిక తీర్చుకున్న తర్వాత వారి ఆకలి తీర్చడానికి వారికి శ్రేష్టమైన ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఏంటయ్యా అంటే వారి కొరకు 70 ఈత చెట్లు దేవుడు అక్కడ పెట్టాడంట. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ కూడా ఆ రోజు ఎటువంటి ఆహారం తిని ఉంటారో? డ్రై ఫ్రూట్స్ కదా, చక్కని ఎండు ఖర్జూరం, చక్కని ఖర్జూరాన్ని వారు ఆహారంగా తీసుకొని తమ ఆకలి తీర్చుకొని వారు శక్తిని పొందుకొని వారి ప్రయాణాన్ని కొనసాగించారు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు తన ప్రజలకు పెట్టిన ఆ ప్రయాణంలో పెట్టిన ఆహారం ఎంత శ్రేష్టమైందంటే ప్రారంభ దినాల్లో వారు పరలోకపు మన్నాను తిన్నారు, చక్కటి బండలో నుంచి చీల్చబడినటువంటి నీటిని తాగారు. అంతే శ్రేష్టమైనటువంటి 12 నీటి ఓటల నీటిని దేవుడు తాగించారు. అంత మాత్రమే కాకుండా ఎడారిలో ఉండేటువంటి ఎడారిలో నీటి ఓటలు ఉంటాయా పాస్టర్ గారు? ఎడారిలో నీటి ఓటలు ఉండవు కదా. ఎడారిలో కేవలం ఓయాసిస్లు కదే ఉంటాయి, మనిషికి ఎక్కడ కూడా కనపడవు కదా. అలాంటి నీరు లేని చోట, తీవ్రమైనటువంటి ఎండలో, తీవ్రమైనటువంటి దప్పికతో వారికి దేవుడు ఎడారిలో సహాయం లేని స్థితిలో, నీరు దొరకని స్థితిలో ఆయన 12 నీటి ఊటలు ఎడారిలో పుట్టించాడు. అదే స్థితిలో ఆయన ఎడారిలో మాత్రమే బ్రతకగలిగేటువంటి 70 ఈత చెట్ల చేత వారికి ఆకలిని దప్పికను తీర్చి వారు శక్తి పొందుకుని వారి ప్రయాణంలో ముందుకు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. తన ప్రజల యొక్క ఆకలి తీర్చడానికి ఆయన శ్రేష్టమైన ఆహారము అనగా ఈత పండ్ల ఆహారాన్ని కూడా ప్రభు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పుస్తకంలో ఈ విధంగా రాయబడింది. ఏంటంటే ఖర్జూర వృక్షం వల్ల ఉపయోగాలు ఏంటి అని మనం గమనించగలిగితే, తాడి చెట్టు, ఖర్జూర వృక్షము, ఈత చెట్టు, ఇలాంటి కొన్ని చెట్లు ఉంటాయి. ఇవన్నీ ఒకే జాతికి చెందినటువంటి
చెట్లు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఖర్జూర వృక్షము, ఈత వృక్షము, సరళ వృక్షము, తాడి చెట్టు, ఇవన్నీ చూడడానికి ఎలాగుంటాయి? అక్క చెల్లిలా ఉంటాయి. ఒకే జాతికి చెందిన చెట్లలాగా ఉంటాయి. ఒక విధంగా రాయబడింది ఏంటంటే ఖర్జూరపు పండు వల్ల అంట 365 రోగాలకి మంచి ఔషధంగా పనిచేద్దంట. ఏ పండు? మనకు తెలిసిన కొన్నే. యూట్యూబ్ లో ఖర్జూరపు పండు వల్ల ఉపయోగాలు ఏంటి అని మనం కొట్టామనుకోండి, ఒక 10, 15, 20 ఉపయోగాలు చెప్తాడు. కానీ కొన్ని ప్రాంతాల వారు దాని మీద పరిశోధన చేసి వారు చెప్పింది ఏంటంటే 365 ఉపయోగాలు ఉన్నాయంట. అంటే మన ఒక సంవత్సరానికి మనకి ఎన్ని రోజులు చెప్పరేటమ్మా? 365 రోజులు. ఆ పండు తినడం వల్ల మనకు వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? అందుకని చెప్పి ఈ 365 ఉపయోగాలు చెప్పలేక ఒకే మాట అన్నాడు, రోజుకో పండు తినరా బాబు అన్నాడు. అంటే రోజుకో పండు అంటే 365 రోజులు ఒక పండు తినమని అర్థం. దేవునికి స్తోత్రం. అంటే ఒక మనిషి ఆరోగ్యానికి నువ్వు తెలిసి తిన్నా తెలియక తిన్నా దానివల్ల నీకు ఆరోగ్యమే తప్ప దానివల్ల నీకు ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఏది కూడా. గర్భిణీ స్త్రీలను తినమంటారు, చిన్నపిల్లలను తినమంటారు. ఇంకా అందం కొరకు ఆరాటపడేవాడు, రక్తం కొరకు ఆరాటపడేవాడు, రక్త శుద్ధి కొరకు ఆధారపడేవాడు, ఇక ఎన్ని రకాలుగా కావాల్సి వచ్చినా ఖచ్చితంగా ఒక ఖర్జూర పండు అనేటువంటిది ముమ్మాటికి ఆరోగ్యకరమే. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు ఆ మాల్స్ లో ప్రతి చోట ఖర్జూరమే. రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లు. నిజంగా వారికి ఎక్కువ ఆదాయము ఇటువంటి డ్రై ఫ్రూట్స్ ద్వారా, ఖర్జూర వృక్షం ద్వారానే వస్తాయి. అందువల్ల దుబాయ్ లో ఇసుకతో ఒక చక్కటి దీవిని ఏర్పాటు చేశారు. ఆ దీవి ఖర్జూర ఖర్జూరపు చెట్టులా ఆ దీవి ఉంటది. దాని మీద చక్కని రెస్టారెంట్ లో ఇల్లు కట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఖర్జూర వృక్షంను గురించి బైబిల్ అద్భుతంగా చెప్తున్న మాట ఏమిటయ్యా అంటే, నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మొవ్వవుతాడు. ఆ ఖర్జూర వృక్షాన్ని చూపిస్తూ నువ్వు రక్షణ పొందితే కుదరదయ్యా. ఆ ఖర్జూర వృక్షం ఉన్నటువంటి లక్షణాలు నీ భక్తి జీవితంలో నీకు ఉండగలిగితేనే ప్రభువు కోరుకున్న ఆ స్థితి నువ్వు పొందగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖర్జూర వృక్షాన్ని మీకు పరిచయం చేశాను. ఏంటి దానికి ఉన్న మరొక పేరు? ఇంగ్లీష్ లో ఫామ్ ట్రీ అంటారు, దాన్ని తాళ వృక్షం అంటారు, సరళ వృక్షం అంటారు. దానికి దగ్గరగా ఉండేటువంటి జాతి చెట్లు ఏంటయ్యా అంటే ఈత చెట్లు, అలాగే తాడి చెట్లు మొదలగినవి వాటికి దగ్గరగా ఉండేటువంటి జాతి చెట్లుగా ఉంటాయి. అంత మాత్రమే కాకుండా ఇది మొట్టమొదటిగా నిర్గమాకాండము 15:27 ఇశ్రాయేలు ప్రయాణములో వారి దప్పికతో ఉన్నప్పుడు దేవుడు వారి మార్గ ప్రయాణములో దేవుడు వారికి 12 నీటి ఊటలు చూపించి వారి దప్పిక తీర్చాడు. మరి వారి ఆకలి తీర్చడానికి దేవుడు అక్కడ 70 ఈత చెట్లు పెట్టి దేవుడు వారి దప్పికను ఆకలిని సైతం దేవుడు తీర్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఖర్జూర వృక్షం ఎక్కడెక్కడ దొరుకుతుందయ్యా అంటే ఎక్కువ శాతము అరేబియా, సిరియా, ఇజ్రాయిల్ దేశం, ఐగుప్తు లాంటి ఇసుక ఉన్నటువంటి ఎడారి దేశాల్లో ఇవి ఎక్కువగా మనకు దొరుకుతాయి, ఎక్కువగా పండుతాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోగలిగాం. దీనివల్ల 365 రోజులు మనం తినడానికి ఇది ఆరోగ్యకరమైన ఔషధము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఖర్జూర వృక్ష పరిచయం మీకు అయిపోయింది కాబట్టి దీని ద్వారా ఒక రక్షణ పొందిన వ్యక్తి, దీని ద్వారా ఒక రక్షింపబడిన విశ్వాసి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమున్నాయి అని ఆలోచన చేయగలిగితే మొట్టమొదటిది ఏంటయ్యా అంటే ఈ ఖర్జూర వృక్షం ఎలాంటి వాతావరణంలో పెరుగుతుంది చెప్పరేంటమ్మా? ఈ లోకంలో సింపుల్ గా వినండి, ఏదన్నా ఒక చెట్టు పెరగాలంటే దానికి అన్ని అనుకూలంగా దొరికితేనే ఆ చెట్టు పెరుగుతుంది. ఉదాహరణ, చక్కగా నీటిని మనం చెట్టు నాటాలి, నాటిన తర్వాత దాన్ని చక్కగా ఎరువులు వేయాలి, దాని బాగోగులు చూడాలి, దాని చుట్టూ కంచి వేయాలి. అంత మాత్రమే కాకుండా దానికి కావలసినటువంటి నీటిని కూడా అందించాలి. అలా నువ్వు నీటిని, పరిరక్షణ అన్ని చూడకపోతే చెట్టు ఫలించే అవకాశము ఉండదు. కానీ ఖర్జూర వృక్షం వల్ల దేవుని బిడ్డ బ్రతకాలి అని ఎందుకు దేవుడు చెప్పాడంటే, మొట్టమొదటిది ఈ ఖర్జూర వృక్షము వ్యతిరేక స్థితిలో కూడా అది మనుగడ కలిగి ఉండగలుగుతాది. నెంబర్ 1, మొదటి మాట ఏంటంటే తన చుట్టూ ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ఆ వ్యతిరేకమైన వాతావరణంలో కూడా ఫలించే ఒకే ఒక చెట్టు ఖర్జూరపు చెట్టు. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అని మనం గమనించగలిగితే, ఆ ఖర్జూర వృక్షం పెరిగే వాతావరణము తీవ్రమైన ఎండ, అరణ్య ప్రాంతాల్లో, ఈ ఎడారి ప్రాంతాలు ఎలా ఉంటదంటే విపరీతమైనటువంటి
ఇప్పుడు అరబ్ దేశాల్లో కొన్ని ప్రదేశాలు మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం చూడగలిగింది ఏంటయ్యా అంటే 2 వాతావరణాలు, ఎండాకాలం, చలికాలం. వాళ్ళకి వర్షాకాలం ఉండదు. మనకైతే 3 వాతావరణ స్థితులు ఉన్నాయి, కానీ అరబ్ దేశాల్లో ఎడారి ప్రాంతాల్లో చలి ఉంటుంది, ఎండ ఉంటుంది, వర్షం అయితే ఉండదు. అంటే తీవ్రమైన ఎండలో, తీవ్రమైనటువంటి వడగాల్పుల్లో, తీవ్రమైనటువంటి ఇసుక తుఫానుల్లో, తీవ్రమైనటువంటి వేడి గాలుల మధ్యన ఆ ఖర్జూర వృక్షము తన మనుగడ సాగించగలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా లేదా? ఈ రోజు కొంచెం ఎండ పెరిగితేనే పాస్టర్ గారండి చర్చి టైమింగ్ మారుతారా అని అడుగుతున్నారు. ఈ ఎండలో రాలేకపోతున్నామేండి, ఎండ తట్టుకోలేకపోతున్నామేండి, ఎండకు ప్రాణం అల్లాడిపోతుంది అండి. కరెంటు ఎండకు ఒక్క క్షణం పోతే ఇక పక్కన ఇసుకుకోవడానికి ఏమీ లేకపోతే ఒంట్లో నీరంతా పోయి బాడీ డీహైడ్రేషన్ అయిపోతుందండి, కళ్ళు తిరిగిపోతున్నాయండి. అయ్యి బాబాయ్ బ్రతుకు ఏమైపోతుంది, విలవెల్లాడిపోతుంది ప్రాణం. మళ్ళీ కరెంట్ రాగానే మిస్సా ₹1 కోటి ఇచ్చిన ఆనందం వచ్చేస్తుంది ఆ కొద్దిపాటి గాలి తగలగానే. అంటే దేవుడు ఒక దేవుని బిడ్డగా బ్రతుకుతున్న ఒక వ్యక్తి, నీతిమంతుడిగా యేసుక్రీస్తు రక్తముతో కడగబడి బాప్తీసం పొందిన ఒక వ్యక్తి, బాప్తీసం పొందితే మాత్రమే సరిపోదయ్యా, నీతిమంతుడిగా మారితే మాత్రమే సరిపోదయ్యా. నువ్వు ఖర్జూర వృక్షం వలె బ్రతకాలి. ఖర్జూర వృక్షం మనకు నేర్పుతున్న మొదటి పాఠం ఏంటంటే, నా చుట్టూ ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా, నా చుట్టూ ఎంత వేడి గాలి ఉన్నా, నా చుట్టూ ఎంత వడగాల్పులు ఉన్నా, నా చుట్టూ ఎంత తీవ్రమైన ఎండ ఉన్నా, నా చుట్టూ ఎంత ఇసుక ఉన్నా, నా చుట్టూ నీరు దొరకని పరిస్థితి ఉన్నా, నా చుట్టూ ఎంత ఇసుక తుఫాను వస్తున్నా, నా చుట్టూ ఉన్న ఏ వ్యతిరేక పరిస్థితి నేను పట్టించుకోను. అలాంటి వ్యతిరేక క్లిష్ట పరిస్థితుల్లో కూడా నేను మనుగడ సాగించి నా బ్రతుకు నిలబెట్టుకోగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యో నీరు నాకు దొరకడం లేదే, ఈ ఎండలో నాకు నీరు దొరకడం లేదు, ఎండ తాపం నాకు ఎక్కువ ఉంది, ఎండ తాకిడి నాకు ఎక్కువ ఉంది, ఇదిగో వడగాల్పుల దెబ్బ నాకు ఎక్కువగా తగులుతుంది, ఇసుక తుఫాను వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నిన్న మనుగడ సాగించలేను అని కోరుకోదంట. ఎందుకు దేవుడు ఖర్జూర వృక్షాన్ని పోల్చి చెప్పాడంటే, మొదటి అనుభవం ఏంటంటే, తన చుట్టూ ఎన్ని రకములైన వ్యతిరేకతలు ఉన్నప్పటికీ, ఎన్ని రకములైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్ని రకాల వ్యతిరేక పరిస్థితులు తన జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఖర్జూర వృక్షము వాటన్నిటిని తట్టుకొని నిలిచి ఉండగలుగుతుంది. అలాగే ఒక దేవుని బిడ్డ తన ఆత్మీయ జీవితంలో, తన రక్షణ అనుభవములో అతడు కొనసాగుతున్నప్పుడు అతని చుట్టూ అనుకూల వాతావరణం ఉండకపోవచ్చు. చుట్టాల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎన్ని రకాల వడగాల్పులు నీ చుట్టూ వేస్తున్నా, ఎన్ని రకాల ఇబ్బందులు నీ జీవితంలో కలుగుతున్నా, నీ భక్తి జీవితం ముందుకు సాగించుకోవడానికి అవకాశం లేకుండా, పాస్టర్ గారండి నా చుట్టూ పరిస్థితులను వ్యతిరేకంగా ఉన్నాయండి, ఎక్కడ ఆనందం లేదు, ఎక్కడ సంతోషం లేదు, ఎక్కడ బాగోగులు లేవు, నా చుట్టూ అన్ని వ్యతిరేకతలే, నా చుట్టూ అన్ని క్లిష్ట పరిస్థితులే, నా చుట్టూ అంతా ఇదిగో వ్యతిరేకమైన అనుభవాలే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా భక్తిని కాపాడుకుంటూ, నా రక్షణ కాపాడుకుంటూ నీతిగానే బ్రతకాలా అని అడిగితే బైబిల్ ఉంటుంది, బ్రతకాలి. ఎలాగో తెలుసా? ఈత చెట్టు అలాగే బ్రతికింది, ఖర్జూర వృక్షం అలాగే బ్రతికింది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? బాప్తీసం పొందిన కాడి నుంచి అన్ని కష్టాలేనండి, అన్ని బాధలేనండి, అన్ని ఇబ్బందులేనండి, అన్ని ఒడిదుడుకులేనండి, నా చుట్టూ అన్ని క్లిష్ట పరిస్థితులే ఉన్నాయండి. అయితే బైబిల్ అంటుంది, కలవరపడకు, నువ్వు ఖర్జూర వృక్షంలా మార్చబడుతున్నావు. ఎందుకంటే ఖర్జూర వృక్షము తీవ్రమైన ఎండలో కూడా అది మనుగడ సాగిస్తుంది. తీవ్రమైన తుఫాన్ల మధ్య కూడా అది మనుగడ సాగించగలుగుతుంది. తీవ్రమైన వడగాల్పుల మధ్య కూడా అది మనుగడ సాగించగలుగుతుంది. నీతిమంతుడిగా నువ్వు నిలబడాలి అంటే నీ జీవితంలో కూడా ఎటువంటి వ్యతిరేకతలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు నీ చుట్టూ మనుషుల ద్వారా, పరిస్థితుల వల్ల, ఆరోగ్యం వల్ల, ఆర్థికంగా ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు, వడగాల్పులు నీ జీవితం వేస్తున్నా, నువ్వు ఖర్జూర వృక్షం వలె నిలబడగలిగి, మనుగడ సాగించగలిగి, నీ ఆత్మీయతను ముందుకు సాగించుకోగలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఖర్జూర వృక్షం మనకు నేర్పే మొదటి పాఠం ఏంటంటే, నా చుట్టూ ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఉన్నా నేను వాటికి భయపడినయ్యా, నేను బ్రతుకుతాను. ఒక దేవుని బిడ్డగా ఎందుకమ్మా చర్చికి మానేసామంటే, కష్టాలు ఎక్కువైపోనియండి, బాధలు ఎక్కువైపోనియండి, ఇబ్బందులు ఎక్కువైపోనియండి. కొంతమందికి ప్రార్థన చేసి అది కావాలి, ఇది ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, లేకపోతే భవిష్యత్తు కావాలి అని అడుగుతారు. బాధాకర విషయం ఏంటంటే, అది వచ్చి వీళ్ళని దేవుడికి దూరం చేసేస్తాయి. అది రానంత వరకు భక్తి బాగానే ఉంది, వచ్చిన ఆనందంలో ఇచ్చిన దేవుని మర్చిపోతారు. జరిగింది ఏంటయ్యా అంటే, ఖర్జూర వృక్షం మనకు నేర్పుతున్న మొదటి పాఠం, అయ్యా నీ చుట్టూ ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా నువ్వు బ్రతకడం మాత్రం మర్చిపోవద్దు. నువ్వు బ్రతకాల్సిందే, నీ మనుగడ సాగించాల్సిందే.
నీకెన్ని రకాల వేదనలు కలుగుతున్నా, ఎన్ని మానసిక ఆందోళనలు కలుగుతున్నా, నీ చుట్టూ అంతా మనుగడ సాగించలేని పరిస్థితులు ఏర్పడినా, ఖర్జూర వృక్షాన్ని నువ్వు పోలి బ్రతకాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీ ఆత్మీయ స్థితిని నువ్వు కాపాడుకుంటూ నీ ఆత్మీయ స్థితిని ముందుకు కొనసాగించుకొందువుగాక. అంతటి వేడిలో కూడా, అంతటి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా ఖర్జూర వృక్షాన్ని నిలబెట్టిన దేవుడు నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా నిలబెట్టునుగాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుని దేవుడు ఎందుకు పోల్చాడు? ఇంకా ఏ చెట్టు అలాంటి వాతావరణంలో బతకదు, ఏ చెట్టు కూడా. ఇక ఏ చెట్టు అలాంటి క్లిష్ట పరిస్థితిలో బ్రతకదు. అందుకే దాని పండుగ అంత వాల్యూ, అందుకే దాని పండుగ అంత రుచి, అందుకే దాని పండుగ అంత ఔషధ గుణాలు, అందుకే దాని పండుగ అంత విలువ, మాధుర్యం. కారణం ఏంటంటే అది బ్రతకలేని క్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్రతికి చూపిస్తుంది. ఒక దేవుని బిడ్డగా నీ జీవితంలో ఎన్ని రకాల పరిస్థితులు ఎదురవుతున్నా నువ్వు దేవుని వైపు చూస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్ళగలిగితే దేవుడు ఆ ఖర్జూర వృక్షాన్ని నిలబెట్టినట్లుగా ప్రతి క్లిష్ట స్థితిలో నీ జీవితాన్ని నీతియుక్తంగా, ఆత్మీయంగా ప్రభు నిలబెట్టునుగాక. నువ్వు నిలబడడానికి ఇష్టపడాలి ప్రభు కొరకు. అలాంటి పరిస్థితి దేవుడు వదిలేస్తాడండి. వాక్యం ఏం చెప్తుందో చూడండి త్వరగా. బైబిల్ యొక్క వాక్యం చెప్తున్న మాట చూడండి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం. త్వరగా కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు. ఒక్కసారి ఆగండి. పాస్టర్ గారు, నీతిమంతుడిగా ఎలా మార్చబడ్డా మాకు అర్థమైంది, కానీ నీతిమంతులుగా మార్చబడ్డ తర్వాత మా జీవితాల్లో కష్టాలు రావండి, ఇరుకులు రావండి, ఇబ్బందులు రావండి, శోధనలు రావండి, ఒడిదుడుకులు రావండి అని బైబిల్ అంటుంది. రాకపోవడం ఏంటమ్మా? నీతిమంతునికి వచ్చే ఆపదలు అనేకములు. కొనేకములు కాదు, కొనేకములు అంటే కొన్నే, అనేకములు. లెక్క పట్టలేక నీతిమంతుడికే వస్తాయ్యా బాబు అనేక ఆపదలు. ఖర్జూర వృక్షానికి వస్తాయ్యా అన్ని క్లిష్ట పరిస్థితులు. ఎందుకు అది గ్రేట్ గా నిలబడిందంటే అన్ని క్లిష్ట పరిస్థితుల్లో కూడా అది తన మనుగడ కాపాడుకుంటూ వెళ్ళింది కాబట్టి అది ఉన్నతమైన నీతిమంతునిగా బ్రతకడానికి అది పోలికగా ఉంది. కాబట్టి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అయితే జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. నాకు ఆదరణ కలిగించిన మాట, నీ జీవితానికి ఆదరణ కలిగించగల ఒక మంచి మాట ఏంటంటే, నీతిమంతునిగా రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి కలిగే ఆపదలు అనేకములు. ఆపదల్లో ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, మానసిక సమస్యలు ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా నీ చుట్టూ రకరకాల అసలు నాకు జీవితం ఉందా, అసలు నాకు భవిష్యత్తు ఉందా, అసలు నాకు రేపు అనేది ఉందా అని ప్రశ్నించగలిగేటువంటి అనేక పరిస్థితులకి తలెట్టొచ్చి గుట్టుబెట్టి బైబిల్ అంటుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అయితే వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా వాణ్ణి వదిలేస్తాడు అని ఉందా? చెప్పరేంటి? ఖర్జూర వృక్షాన్ని క్లిష్ట పరిస్థితిలో బతికించిన దేవుడు నీ జీవితంలో నీకు ఎదురవుతున్న ప్రతి ఆపదల్లో నుంచి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను విడిపించునుగాక. ఆమె చెప్పండి. వాక్యం వింటుండగా నీ చుట్టూ ఎలాంటి వ్యతిరేక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నావు నీకు అర్థం అవ్వాలి. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో అవన్నీ నీకు గుర్తురాగానే నువ్వు ప్రభు చెప్పు, ప్రభా ఖర్జూర వృక్షాన్ని క్లిష్ట పరిస్థితులు నిలబెట్టిన తండ్రి, నాకు ఎదురవుతున్నటువంటి ఆపదలన్నింటిలోని, కష్టాలు కదా ఆపదలన్నింటిలో నుంచి ప్రభా నన్ను తప్పిస్తానని చెప్పావు కదా. ఇదిగో నా జీవితంలో ఈ ఆపద ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి నన్ను నీవు తప్పించుదువుగాక. అది ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది నాకు. ప్రభా, నీతిమంతుడిగా మార్చావు కదా, అక్కడ అలా వదిలిపెట్టేయకుండా ఎందుకు నా జీవితానికి ఆపదలన్నీ ఇస్తావు? బంగారాన్ని కనిపెట్టావు, సరిపోదా? ఆ బంగారాన్ని ఉంచకుండా ఆ బంగారాన్ని ఎందుకు అగ్నిలో పొడం వేస్తావు? వాక్యం ఉంటుంది, బంగారం బంగారంగా ఉంటే సరిపోతాయా, ఆ బంగారము స్వచ్ఛమైన బంగారంగా ఉండాలంటే ఆ బంగారాన్ని భూమితో పాటు పట్టుకుని వచ్చిన కొన్ని ఖనిజాలు ఉంటాయి, కొంత మట్టి ఉంటుంది, అదంతా శుద్ధి చేయబడాలంటే, బంగారము స్వచ్ఛమైన బంగారంగా మారాలంటే అది అగ్ని అనుభవం గుండా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ అంతా చక్కని మాట చదువుతుంది చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం.
ఒక దేవుని బిడ్డకు ఎందుకు దేవుడు శోధనలు, ఎందుకు దేవుడు పరీక్షలు, ఎందుకు దేవుడు శ్రమలు రావడానికి అని అనుమతిస్తాడంటే యోబు గ్రంథం 23:10 ప్రకారం నేను నడుచుతున్న మార్గము, నా జీవితం ఎలా వెళుతుందో, నా పరిస్థితి ఎలా వెళుతుందో, నా కుటుంబం ఎలా వెళుతుందో, ఎటువంటి ఇబ్బందులు గుండా నా జీవితం వెళుతుందో, నేను నడుచు మార్గము నా దేవునికి తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె మారేదను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎందుకు దేవుడు మనల్ని పరిస్థితులకు శోధింపబడడానికి అనుమతిస్తాడంటే నిన్ను ఒడిచిపెట్టేయడానికి కాదు, నువ్వు ఏదో అయిపోవాలని కాదు. ఆయన నిన్ను శోధింపబడడానికి ఆయన ఎందుకు అనుమతిస్తున్నాడంటే నిన్ను శుద్ధ సువర్ణంగా నీ విశ్వాసాన్ని నిలబెట్టడానికి. దేవునికి స్తోత్రం. నీ భక్తిని అగ్ని వంటి అనుభవాలలో తీసుకెళ్తున్నప్పుడు నీ విశ్వాసం బలమైందా, స్థిరమైందా కాదా, అది నిలిచి ఉండేదా కాదా అని చూడడానికి, నిన్ను సువర్ణముగా మార్చడానికి ఆయన నీవు నడుచుచున్న మార్గములో కొన్ని అనుభవాలు కూడా నడిపిస్తున్నాడు. నీ నాశనానికి కాదు, నువ్వేదో పతనమైపోవడానికి కాదు. ఎందుకయ్యా అంటే ఆ ఖర్జూర వృక్షం క్లిష్ట పరిస్థితులు ఎలా బ్రతికిందో నీవు కూడా నీ ఆత్మీయ ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకుల మధ్యనైనా నువ్వు నిలబెట్టాలి, అనేకులకు నిన్ను సాక్షిగా నిలబెట్టాలని ప్రభు ఇట్టి అనుభవాలు కూడా ప్రభుని నడిపిస్తున్నాడు. దాన్ని నువ్వు అంగీకరించి నడవగలిగితే ప్రభు చేయపట్టుకొని నీవు ఖర్జూర వృక్షం వలె మోవవైదువుగాక. మొదటి పాయింట్ అర్థమైందా? అయితే మళ్ళీ చెప్పనా? అర్థమైంది. రెండో పాయింట్కి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఖర్జూర వృక్షం ద్వారా మనం నేర్చుకోవాల్సిన రెండో పరిస్థితి ఏంటంటే, ఈ ఖర్జూర వృక్షం ఎడారిలో నివసిస్తుంది అని చెప్పాను కదా, క్లిష్ట పరిస్థితుల్లో నివసిస్తుంది అని చెప్పాను కదా. అంత మాత్రమే కాకుండా అది ఎక్కడైతే దాని నాటబడిందో వెంటనే అది చేసే పని ఏంటయ్యా అంటే, ఆ ఎడారిలో దానికి నీరు దొరకదు కాబట్టి ఆ ఇసుకలోనే అది లోతైన అనుభవం కూడా తన వేళ్లను పంపిస్తుందంట. దేవునికి స్తోత్రం. ఎలాంటి చెట్టు అయినా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్రతికే చెట్టు అయినా అది బ్రతకడానికి నీరు కావాలి కాబట్టి అది నీరును పొందుకోవడానికి అది ఇసుకలో తన వేరులను నీరు అందేంత లోతుకు తీసుకెళ్తాదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. పొడిన తన వేర్లు ఉంచుకోదే. నేను బతకాలంటే, ఇలాంటి క్లిష్ట పరిస్థితులు నేను బతకాలంటే పొడి భక్తి, నామకార్థమైన భక్తి, ఒక వారం వచ్చి ఒక వారం మానేసి ఉన్నాను ప్రభా, లేను ప్రభా అని చెప్పే భక్తి చేస్తే నా క్లిష్ట పరిస్థితులు నేను బతకలేను. నా ఆత్మీయత ఎక్కడ జారిపోద్దు, ఎక్కడ పడిపోద్దో నాకు తెలియదు. నా రక్షణ వస్త్రాన్ని ఎక్కడ కోల్పోతానో నాకు తెలియదు. నా రక్షణ వస్త్రాన్ని నేను గట్టిగా పట్టుకుని నా భక్తిని నేను చివరి వరకు కొనసాగించగలగాలి అంటే, నేను నా చుట్టూ ఉన్న క్లిష్ట పరిస్థితులను ఆత్మీయంగా బ్రతకాలంటే నేను నీరు దొరికేంత వరకు నా విశ్వాసపు వేరును లోతుల్లోకి తీసుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖర్జూర వృక్షం కోసం చెప్పాల్సిన రెండో మాట ఏంటంటే, అది స్థిరత్వము కలిగిన చెట్టు. ఎలాంటి చెట్టు అంట? చెప్పండి. చాలా చెట్టు వేర్లు మీరు ఏ చెట్టుని మీరు నరికి చూసినా చెట్టు వేర్లు రెండు రకాలుగా వెళతాయి. పైన ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చెట్టు వేర్లు ఇలా చుట్టూ వ్యాపిస్తాయి. కానీ ఈ ఖర్జూర వృక్షం యొక్క వేర్లు చుట్టూ వ్యాపించవు, లోతుకు వ్యాపిస్తాయి. చెట్టా, నువ్వు నిలబడటానికి బలమేంటి అని అడిగితే అది చెప్తుందంట, నా వేరే నాకు బలం, నా విశ్వాసమే నాకు బలం. చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి నేను బ్రతకడం లేదండి. వాళ్ళు నవ్వారు కాబట్టి నాకు ఆనందం, వాళ్ళ ముఖం మాడుచుకున్నారు కాబట్టి, వాళ్ళు తిట్టారు కాబట్టి, వాళ్ళు నన్ను ఏదన్నారు కాబట్టి నేను కుంగిపోతున్నానండి. వాళ్ళు పొగుడుకుంటే, వాళ్ళ శభాష్ అని ఉంటే, వాళ్ళ గురించి మంచిగా మాట్లాడితే పొంగిపోతున్నాయండి అని చెప్పి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాదండి. నా హృదయ లోతుల్లో నా విశ్వాసపు వేరు ఎంత లోతుగా వెళితే నేను అంత స్థిరంగా ప్రభువులో నిలబడతాను. దేవునికి స్తోత్రం. వాక్య ప్రారంభంలో ఒక మాట చెప్తాను. భక్తి బయటకు కనపడేది ఒకటి, భక్తి లోపల కనపడే లోతుల్లో ఉండేది ఒకటి. చాలా చెట్లు వేరు చుట్టూ వ్యాపిస్తే ఈ ఖర్జూర వృక్షం అంత క్లిష్ట పరిస్థితులు ఎలా స్థిరంగా బతకగలుగుతుందంటే, ఎన్ని ఇసుక తుఫాన్లు వచ్చినా అది విరిగిపోకుండా నిలబడుతుందంటే దాని వేరు నీరు అందేంత లోతుకు వెళుతూనే ఉంది. మరి నీ జీవితంలో ప్రార్థన లోతుల్లో ఉన్నావా? లేకపోతే పొడి మాటల ప్రార్థన,
పొడి పొడి భక్తి, వచ్చావా వెళ్ళావా అన్నట్లుగా బతుకుతున్నావా? ప్రార్థన లోతుల్లోకి వెళ్ళాలి. నీ హృదయపు విశ్వాస లోతుల్లోకి నువ్వు వెళ్ళాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఆత్మీయ లోతుల్లోకి వెళుతున్న కొలది నీ జీవితంలో ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా నువ్వు మాత్రం స్థిరంగానే ప్రభులో నిలబడతావు. దేవునికి స్తోత్రం. నీ నోటి మాట నువ్వు లోతుల్లోకి వెళ్ళావో లేదు సాక్ష్యం ఇస్తుంది. నువ్వు బోళ్ళని పాటలు పాడొచ్చు, బోళ్ళని భక్తి కబుర్లు చెప్పొచ్చు. ఏదైనా ఒక క్లిష్ట పరిస్థితి రాగానే, ఏదైనా ఒక కష్ట పరిస్థితి రాగానే వెంటనే నీ అవిశ్వాసపు మాటలు బయటికి చెప్తావు. ఏమోనండి, దేవుని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి, వీళ్ళ జీవితాలు ఎలాగున్నాయి, నా జీవితం ఎలాగుంది, నా బిడ్డల జీవితం ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితులు ఎలాగున్నాయి, దేవుని నమ్ముకున్నాం కానీ ఏంటి నీ పరిస్థితి అంటే, నువ్వు వెంటనే ఒక మాట గుర్తెట్టుకో, నీ విశ్వాసపు లోతుల్లో వేరు సరిగా లేదు కాబట్టి వెంటనే తేలిపోయే, ఊగిపోయే, నిలకడలేని మాటలు మాట్లాడుతున్నావు. భక్తి చేస్తున్నావు కరెక్టే, కానీ లోతైన భక్తి నీలో లేదు కాబట్టి నువ్వు ఎప్పుడు పడిపోతావో తెలియనట్టు పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు. ఖర్జూర వృక్షం ఎందుకు నీతిమంతునితో పోల్చబడిందంటే, అది క్లిష్ట పరిస్థితులు కూడా ఎందుకు నిలబడుతుంది స్థిరంగా అంటే, ఎంత బలమైన గాలి వేస్తున్నా అది ఎందుకు నిలబడుతుందంటే, దాని బలము లోతుల్లోకి వెళుతున్న దాని వేరు. నీ ఆత్మీయ జీవితానికి బలం ఏంటో తెలుసా? దేవుని పట్ల నీ హృదయపు లోతుల్లోకి వెళ్ళిన విశ్వాసము. దేవుడు నన్ను వదలడు, దేవుడు నాకు అన్యాయం చేయుడు, ఆయన తెలియకుండా నా జీవితంలో ఏం జరగదు, సమస్తము ఆయన మూలంగానే కలిగింది, ఆయన విడిచిపెట్టు దేవుడు కాదు అని పెట్టి నీ హృదయ లోతుల్లోకి దేవుడి పట్ల వెళ్ళిన విశ్వాసపు వేరే నిన్ను ప్రభులో స్థిరంగా నిలబెట్టునుగాక. ఆమేన్. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. భక్తిహీనత వలన ఎవరును స్థిరంగా ఉండరు. తల్లి, నువ్వు దేవునిలో స్థిరంగా ఎందుకు ఉండలేకపోతున్నావు తెలుసా? నీకు సరైన భక్తి లేదు కాబట్టి. కుదిరితే వస్తావు, నచ్చితే వస్తావు, వీలైతే వస్తావు, కుదరకపోతే రావు. నువ్వు సరైన భక్తి చేయట్లేకపోతున్నావు కాబట్టి నువ్వు దేంట్లోనూ దేవునిలో స్థిరపరచబడలేవు. తర్వాత నీతిమంతుల యొక్క వేరు, ఆమెన్ చెప్పండి, ఏది కదలదంట? చెప్పరేటమ్మా. వేరు దేనికి సూచన? నమ్మకానికి, విశ్వాసానికి సూచన. పరిస్థితులు నిన్ను ఎంత ఊపుతున్నా, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, అనారోగ్య ఇబ్బందులు, ఓటములు, పరిస్థితులు ఎంత నిన్ను ఊపుతున్నా బైబిల్ అంటుంది, నీతి మంతుని యొక్క వేరు అనగా విశ్వాసము ఏ మాత్రము సడలదు, ఏ మాత్రము కదలదు. తన నోటితో దేవుడు అన్యాయస్తుడు అండ, దేవుడు వదిలేశాడు అండ, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అండ, దేవుడు నన్ను బాధ పెట్టేశాడు అండ. యోబు గారు అన్నారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, ఆయన నామానికే మహిమ అన్నాడు. భక్తి నోటితో చెప్పడం కాదు, నీ హృదయ లోతుల్లో నిన్ను ఊపేటువంటి పరిస్థితులు నీ జీవితంలో తలెత్తిన నీ విశ్వాసపు వేరు కదలకుండా ఉండును గాక. కదలక వారు నిలుచు సియోను కొండవలే ఉండాలి. క్లిష్ట పరిస్థితుల్లో కూడా నీ భక్తి జీవితంలో నువ్వు, ఏ అమ్మ మందిరానికి రావట్లేదంటే ఏం చేశాడంటే దేవుడు, కదిలిపోయావు. ఏమైందంటే దేవుడు నమ్ముకున్నా నాకు, కదిలిపోయావు కదా. భక్తి నీతిమంతునికి కలుగు ఆపదములు అనేకములు, వాటన్నింటి నుంచి ప్రభు నిన్ను కాపాడతాడు. నీతిమంతుని వేరు ఏ పరిస్థితుల్లో కూడా కదలతాం. ఒకవేళ వేరు కదిలిందనుకో, చెట్టు పడిపోతాయి. నీ విశ్వాసపు వేరు అంత లోతుగా ప్రభులో ఉండునుగాక. దేవా, మంచి జరిగినా, చెడు జరిగినా, మేలు జరిగినా, ఏం జరిగినా దేవా, నా నమ్మకము దేవుని పట్ల నా విశ్వాసపు వేరు నీలో స్థిరంగానే ఉండునుగాక. అందుకు ఖర్జూర వృక్షాన్ని దేవుడు పోల్చి చెప్పాడు. అలాగే ఆ 12వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి. భక్తిహీనులు నీతిమంతుల వేరు చిగుర్చును. ఆమె చెప్పండి. నీతిమంతుల విశ్వాసపు వేరు దేవుడు కొన్ని పరిస్థితులు దాటిన తర్వాత దేవుడు మరలా నూతన చిగురును పుట్టించును గాక. భక్తి అంటే మందిరానికి వచ్చాను మాస్టర్ గారు అని చెప్పి వెళ్ళిపోవడం కాదు. చర్చ అంటే దేవుల్లో ఈ అనుభవాలన్నీ నేర్చుకోవాలి. ఈ అనుభవాలు ఎలా ప్రవర్తించాలని వెరిగి ఉండగలగాలి. కాబట్టి నీతిమంతుని వేరు ప్రభు మరలా చిగురింప చేయును గాక అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో అన్ని ద్వారాలు మూయబడినప్పటికీ కూడా ఇక అయిపోయింది అండి అన్న పరిస్థితిలో కూడా నువ్వు ప్రభులో నమ్మకంగా ఉండగలిగితే దేవుడు నీ కొరకు పరలోకపు ద్వారాన్ని తెరిచి మరలా నీ జీవితంలో నూతన ఆశీర్వాదాలతో నీ జీవితాన్ని చిగురింప చేయును గాక. రెండవది, ఖర్జూర వృక్షము స్థిరత్వము కలిగి ఉంటుంది.
దాని స్థిరత్వానికి గల కారణం అది నీరు అందేంత లోతుకు తన వేరును పంపిస్తుంది. ఆ వేరు యొక్క స్థిరత్వమే, ఆ విశ్వాసం యొక్క స్థిరత్వమే ఆ చెట్టును నిలబెడుతుంది. నీవు ఎంత భక్తి చేసావు అనేది బయట కనపడితే దేవుణ్ణి ఎంత నమ్ముతున్నావు నీ హృదయంలో అన్నదే నీ హృదయపు లోతుల్లోకి వెళ్ళే విశ్వాసం. అది ఏ పరిస్థితుల్లో కూడా నిన్ను నీ వేరును కదిల్చేదిగా ఉండకూడదు. అలా నువ్వు బ్రతకగలిగితే దేవుడు మరలా నేను చిగురిచ్చి అనుభవాల వైపు దేవుడు నిన్ను నడిపించును గాక. మూడవది ఏంటంటే, ఈ ఖర్జూర వృక్షం ఎలా పెరుగుతుంది పాస్టర్ గారు? దీని వేరు ఎంత చక్కగా లోతుగా వెళ్తాదో ఈ చెట్టు కూడా అంతే తిన్నదిగా పెరుగుతుంది. ఆమె చెప్పండి. నేను చెప్పాను కదా ఈ జాతుల గురించి, కొన్ని 30, కొన్ని 40, కొన్ని 50, కొన్ని దాదాపు కొన్ని 100 అడుగులు కూడా ఎదిగేంత చెట్లుగా, ఎత్తైన చెట్లుగా, తిన్నని చెట్లుగా. తాడి చెట్టు ఎలా పెరుగుతుంది చెప్పరేటమ్మా? ఇలా వంకరడింకరగా పెరుగుతుందా? ఈత చెట్లు, ఖర్జూరపు చెట్లు, తాడి చెట్లు తిన్నగా పెరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీని ఆత్మీయత్వం ఏంటంటే, అది ఎలాంటి పరిస్థితుల్లో కూడా తన క్రమాన్ని కోల్పోదు, తన ఎదుగుదలను కోల్పోదు. అది ఏ స్థితిలో కూడా దాని ధ్యాస ఏంటంటే, నేను చేరవలసిన గమ్యానికి నేను చేరాలి. తిన్నని మార్గం, వంకరగా పెరగదు, వంకరి అనుభవాలు గుండా వెళ్ళదు, వంకరి ఆలోచనలు గుండా వెళ్ళదు. అది ఏ పరిస్థితుల్లో అయినా తన ధ్యాస ఏంటంటే అది తిన్నగానే ఎదుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పరమగీతములో 7వ అధ్యాయం 7వ వచనం. పరమగీతములో 7వ అధ్యాయం 7వ వచనములో ప్రియుడైనటువంటి సొలొమోను గారు, ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రియురాలైన సొలొమితో, తన ప్రియురాలైన సంఘమును ఎలా పోల్చుచున్నాడంటే, నీవు తాళ్ళ వృక్షము వలె తిన్నని దానవో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, సొలొమోను గారు తన ప్రియురాలను దేంతో పోల్చాడు? నేను ఇందాక చెప్పాను, ఖర్జూర వృక్షానికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయని చెప్పాను. తాళ వృక్షము, సరళ వృక్షము, సరళ వృక్షము. సొలొమోను గారు తన ప్రియురాలైనటువంటి సొలొమితిని ఎలా పోలుస్తున్నాడంటే, నీవు తాళ్ళ వృక్షము అనగా ఖర్జూర వృక్షమంతా తిన్ననిదా, నీ ప్రవర్తన అంతా తిన్ననిదమ్మా. నీకు వంకరతనం లేదు, నీ మాటల్లో వంకర మాటలు లేవు, నీ చూపుల్లో వంకరతనం లేదు, నీ పద్ధతుల్లో, నీ బ్రతుకుల్లో అడ్డదిడ్డమైన పరిస్థితులు లేవు. నువ్వు తిన్నని దానవు. దేవునికి స్తోత్రం. ఓ దేవుని బిడ్డగా నీ భక్తి ఎలా ఉండాలి? అలా కుదిరితే ఆ పక్కకి, ఇలా కుదిరితే అక్కడొక అడుగు, ఇక్కడొక అడుగు, ప్రార్థన, తాయిత్తు, ప్రార్థన, నిమ్మకాయలు, ప్రార్థన, ఇంకోటి, అక్కడొకటి, ఇక్కడొకటి అని చెప్పి నీ భక్తి ఎన్నటికీ వంకరగా ఉండకూడదు. ఒకే ఒక మాట, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన నా యేసయ్య వైపు చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు తిన్నని భక్తి చేయుదువుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక దేవుని బిడ్డ ఎలా భక్తి చేయాలి తిన్నగా. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. త్వరగా టైం అవుతుంది. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. నీ ధ్యాస ఎక్కడ ఉండాలంటే, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దేవుని బిడ్డ మనసు దేని మీద పెట్టాలంట చెప్పరేటమ్మా? ఈ ఖర్జూర వృక్షం చూపేప్పుడు ఎక్కడ ఉంటది? పైనే. దాని ఆకులు, దాని ఫలములు, తన ధ్యాస అంట అది తిన్నగా ఎదుగుతూ ఎంత ఎత్తు ఎదగాలో అంత ఎత్తు వరకు అది ఎదుగుతూనే ఉంటుంది. తన ధ్యాస అంతా పైనే ఉంటుంది. ఒక దేవుని బిడ్డ ధ్యాస నా చుట్టూ ఏం జరుగుతుంది, నా గురించి ఏమనుకుంటున్నారు, నా పరిస్థితి ఏంటి అని తన చుట్టూ పరిస్థితుల మీద కాదు. అతని ధ్యాస ఏంటి తెలుసా? ఎప్పుడు పైనున్న వాటి మీదే, దైవ సంబంధమైన వాటి మీదే, పర సంబంధమైన వాటి మీద నీ ధ్యాస నిలుపుదువుగాక. అది ఎంత తిన్నగా ఎదుగుతాదో నీ ఆత్మీయ జీవితంలో కూడా అట్టి క్రమము కలిగి నువ్వు దేవునిలో దినదినము ప్రార్థనలో, విశ్వాసములో, ఆత్మీయతలో, వాక్యతలో దినదినము ప్రభు సన్నిధికి చేరునంతగా నువ్వు ఎదుగుదువుగాక. చివరి మాట చెప్పి ముగిస్తాను, టైం అయిపోయింది కాబట్టి. చివరిది ఏంటయ్యా అంటే, దేవుని మందిరములో సొలొమోను గారికి ప్రభు చెప్తూ అన్నాడు, సొలొమోనా, నా మందిరములో ఒక చెట్టు ఆకారాన్ని చెక్కించవయ్యా అన్నాడు. ఏంటి ఆ చెట్టు? ఖర్జూరపు చెట్టు యొక్క, ఆ ఖర్జూరపు చెట్టు యొక్క రూపాన్ని దేవుడు చెక్కించమన్నాడు. ఎందుకో తెలుసా?
ఎందుకంటే చాలా దేశాల్లో వారు తమ ఇళ్ల మీద, తమ గృహాల మీద ఆ ఖర్జూరపు చెట్లు పెంచుకుంటారు, ఖర్జూర బొమ్మలు వేసుకోగలుగుతారు. ఎందుకంటే అవి అందానికి లేకపోతే సౌందర్యానికి సూచన. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా అందంగా ఉంటాయంటే అవి చక్కగా ఎదుగుతాయి. తర్వాత దాని యొక్క ఆకులు, తర్వాత దాని ఫలాలు గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా ఫలిస్తాయి. అంటే ఇది అంటదంట, ఇదిగో ఎంత అందంగా నేను మారడానికి, ఇంత సువర్ణ, ఇంత ఇంత చక్కని సౌందర్యంగా నేను మారడానికి నా నుంచి ఇన్ని గుత్తులు గుత్తులు గుత్తులుగా ఫలాలు రావడం గల కారణం తెలుసా? నేను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులు, నా వేరు లోతైనదిగా ఉండడం, నేను నిదానంగా పెరగడం, ఈ అనుభవాలన్నీ నేను కలిగి ఉన్నాను. కాబట్టి ఒకానొక రోజున ఇదిగో నా జీవితంలో ఎంత సౌందర్యకరమైనటువంటి ఆకులు మాత్రమే కాదు, గుత్తులు గుత్తులుగా ఫలాలు నాలో కలుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. అట్టి ఆశీర్వాదపు ఫలాలు నీ జీవితం లోకం చూసి, అబ్బా ఆ కుటుంబం ఎంత బాగుందో చూడండి, ఆ పిల్లల భవిష్యత్తు ఎంత బాగుందో చూడండి, ఆ కుటుంబం ఎంత ఆర్థికంగా ఎదుర్కొన్నారో చూడండి, వాళ్ళు ఎంత చక్కగా వారి జీవితాలు బాగున్నాయో చూడండి. ఈ స్థితి నీకు ఫలభరితమైన అనుభవాలు రావాలంటే నువ్వు ఇలాంటి అనుభవాలు దాటుకుంటూ నిలబడుతూ వెళ్ళగలిగితే ఒకానొక దినాన దేవుడు ఆ ఖర్జూరపు వృక్షముకు వచ్చినటువంటి సౌందర్యమును దేవుడు నీ ఇంటికి అనుగ్రహించునుగాక. హల్లెలూయా చెప్పండి. దాని ఆకులు ఎంతో అందము కలిగి ఉంటాయి. అంత మాత్రమే కాకుండా దాని ఫలాలు గుత్తులు గుత్తులుగా సమృద్ధిగా అవి ఫలిస్తూనే ఉంటాయి. అలాగే నీ ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మ సంబంధమైన సౌందర్యం మీద నువ్వు దాచిపెట్టు. నువ్వు ఆత్మీయతలో అన్ని రకాలుగా నువ్వు ఫలించుదువుగాక. కీర్తన గ్రంథం 45:11, కీర్తన గ్రంథం 45:11 ప్రకారం, కీర్తన గ్రంథం 45:11 ప్రకారం, అమ్మా ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును, దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో చెప్పరేంటమ్మా? సౌందర్యం. సౌందర్యం. మీ అబ్బాయికి పెళ్లి చూపులకు వెళ్ళారు, ఎలాంటి కోడలను చూస్తారు? మా ఓడు నల్లగున్నా వచ్చే కోడలు తెల్లగా ఉంటే పుట్టి బిడ్డలు తెల్లగా పుడతారు. అబ్బా నెక్స్ట్ జనరేషన్ ప్లాన్ చేసేసాం. సౌందర్యాన్ని కోరుకుంటాడు ఈ రాజు. ఆయనకు సౌందర్యం కావాలి, నా దేవునికి నా సౌందర్యం కావాలి. కానీ అది ఎలాంటి సౌందర్యం? బయటికి కనపడేటువంటి ఈ భౌతికమైన సౌందర్యం నాకు నా దేవుడు, నా రాజు కోరుకోవడం లేదు. ఆయనకు ఆత్మ సంబంధమైన సౌందర్యం కావాలంట. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక, దేవునికి ఎలాంటి సౌందర్యం కావాలో, లోకానికి ఎలాంటి సౌందర్యం కావాలో పేతురు భక్తుడు చెప్తుంటాడు. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలోనేమో లోకానికి కావాల్సిన సౌందర్యం ఉంటుంది, 4వ వచనంలోనేమో దేవునికి కావాల్సిన సౌందర్యం కూడా రాయబడతారు. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములను ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అంటే అర్థం ఏంటంటే, అమ్మా జడల మీద, బంగారం మీద, బట్టల మీదే మీ ధ్యాస పెట్టకండి. బలండూరు పాస్టర్ గారండి, మేము అలా పెట్టమేండి. బలంటే ఎందుకు పెట్టరమ్మా? కొత్త కొత్త షాపింగ్ మాల్ ఎందుకు వచ్చేస్తున్నాయమ్మా? పండగ వచ్చిందంటే భర్త జోబి ఎందుకని గట్టిగా పట్టుకోవాల్సి వస్తుందమ్మా? ఎంత భక్తి చేసినా మనకు కొన్ని వీక్నెస్లు ఉంటాయి. ఏంటి? జుట్టు ఊడిపోతుందనే చింత, జడల మీద ధ్యాస. రెండవది, బంగారం పెరిగితేనేమో ఇప్పుడు కొనుక్కోపోతే పెరిగిపోద్దంట, కొనేయండి అర్జెంటుగా. బంగారం తగ్గితేనేమో బాగా తగ్గిపోయిందంట, ఇప్పుడు కొనుక్కోపోతే మళ్ళీ మనం పెరిగితే కొనలేమంట, అలాగన కొనేయండి. బంగారం మీద ధ్యాస, వస్త్రముల మీద ధ్యాస. అమ్మ ఇది తప్పు అంటలేదు, దాని మీద మాత్రమే అలంకరణగా మీరు ధ్యాస పెట్టకండి. కానీ ఇది మీకు అలంకరణగా కాదు. మీకు అలంకరణ మీ ఆత్మకు ఉండాలి, ఆత్మ సౌందర్యానికి ఉండాలి. అదిగా తెలుసా? నీ మనసులా ఉండాలి తెలుసా? నీ మనసుకు సాధువుతనం అనేది ఒక అలంకరణగా ఉండాలి. ఏ తనుమంట చెప్పండి? ఒక ప్రశ్న అడుగుతాను, ఎంతమంది భర్తలు నా భార్య చాలా సాధుతంతువేండి, ఆవిడికి కోపం వచ్చినా ఎంత సాధువుగా, ఎంత నెమ్మదిగా, అలా కాదండి, అలా చెప్తుందా? జుజ్జుపుడు లాగా సర్రా లెగిసిపోద్ది. అప్పుడు దాకా సాధువుగా ఉంటారో, ఏదన్నా ఒక నచ్చనిది జరిగితే వెంటనే సాధువు కాస్త క్రూరముఖంగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభు అన్నాడు, అయ్యా స్త్రీలు బలహీన కట్టాలి కదా, వాళ్ళకి కోపం రేపొద్దు, వాళ్ళ మనసును నొచ్చుకునేలా చేయకండి, జాగ్రత్తగా అణుకుగా వాళ్ళ పట్ల మీరు జాగ్రత్తగా కాపురం చేయండి. దేవునికి స్తోత్రం. సరే, ఆ సాధువైనట్టుయు మృదువైనట్టుయునైనా
అమ్మా, ఏది నీకు అలంకరణగా ఉండాలి తెలుసా? బంగారం అలంకరణ కాదు, చీర అలంకరణ కాదు, ఇది మాత్రం నీకు అలంకరణగా కాదు, ఇది ఉండాలి. దీనికంటే ఎక్కువగా నీలో సాధువుతనం ఉండాలి. క్రూరత్వం, కఠినత్వం ఉండకూడదు. కొళ్ళెర చేసి మీద పడిపోయినట్లు నువ్వు ఉండకూడదు. సాధువుతనంగా ప్రవర్తించు, అది నీకు ఆత్మీయ అలంకరణగా ఉంటుంది. రెండవది, మృదుత్వం కలిగి ప్రవర్తించు. మీకు ఒక మాట చెప్తాను, స్త్రీలుగా తల్లుగా మీకు ఒక మాట చెప్తాను. మగవారు భర్త ఎప్పుడు మాట్లాడాడో తెలుసా? నువ్వు కఠినంగా మాట్లాడితే ముందు ఇగో హట్ అయిపోద్ది, అస్సలు మాట్లాడు. అదే నువ్వు మృదువుగా మాట్లాడు, అదే నువ్వు మెత్తగా మాట్లాడు, నువ్వు ఎంత ఖర్చు పెట్టమన్నా పెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వారి ఇగోను హట్ చేయకండి, వారి గాయపరిచేలా మాట్లాడకండి, ఎదిరించి అస్సలు మాట్లాడకండి. ఆ క్షణం మౌనంగా ఉండి ఆయన కోపం చల్లారాక అప్పుడు మృదువుగా దగ్గరికి వెళ్ళి అది కాదేంటి అన్నావు అనుకో, అంతకుముందు 10 రూపాయలు ఏమన్నా అన్నాడు, ఇప్పుడు 1000 రూపాయలన్నా పెడతాడు. ఆ టెక్నిక్ నీకు రావాలి. దేవునికి స్తోత్రం. ఫాస్ట్ గా అలాంటివి చెప్పేయకండి. సాధువైనట్టు మృదువైనట్టువియు గుణం నీ గుండెల్లో ఉండాలి. అది నీకు అక్షయమైన అలంకారముగా నీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకరణగాను ఉండవలెను. దేవునికి స్తోత్రం. బాహ్య అలంకరణ ఉండాలి. సమాజంలో సభ్య సమాజంలో బతుకుతున్నాం కాబట్టి మనం ఏం డౌన్ అయిపో ఉండకూడదు. మనకు మన డిగ్నిటీకి తగ్గట్టు బట్టలు ఉండాలి, మన డిగ్నిటీకి తగ్గట్టు మనకు ఉండాల్సినటువంటి అలంకరణ ఉండాలి. కానీ అంతకంటే విలువైంది నీ ఆత్మకు మృదుత్వము, నీ ఆత్మకు సాధుతనము. ఇది నీకు అంతరంగమునకు ఆత్మ సంబంధమైన అలంకరణగా ఉండును గాక. నీ పరలోకముందున్న నీ తండ్రి, పరలోకముందున్న నీ రాజు ఆ ఆత్మ సంబంధమైన అలంకరణ చూచువాడు గనుక ఆయనకు నువ్వు సౌందర్యంగా కనబడుదువు గాక. ఖర్జూర వృక్షం చూడడానికి ఇన్ని క్లిష్ట పరిస్థితులు దాటిన తర్వాత అందమైన ఆకులతో, దాన్ని ఎవడో కత్తిరించాడు అందంగా, అందమైన ఆకులతో, చక్కని గుత్తులు ఫలములతో అది ఎందుకు ఫలిస్తుంది అంటే ఇట్టి అనుభవాలన్నీ దాటుకుంటూ, తట్టుకుంటూ, ఓర్చుకుంటూ, ఫలించుకుంటూ వెళ్ళింది కాబట్టి. ఆశీర్వాదాలు ఊరికినే రావమ్మా. కొన్ని క్లిష్ట స్థితులు దాటి వెళ్ళినప్పుడే దేవుడు నీకు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేసే అనుభవాలు, చిగురించే అనుభవాలు, ఫలించే అనుభవాల వైపు పరిశుద్ధాత్మజుడు మనల్ని నడిపించునుగాక. ఈ మాటలను బట్టి బలపరచబడుతూ నీతిమంతునిగా మార్చబడ్డ నీవు ఒకవేళ ఖర్జూర వృక్షం వల్ల పరిస్థితుల్లో నిలబడుతున్నావా లేదా పరీక్షించుకో. ఒకవేళ రక్షణ పొందలేకపోతే నువ్వు నీతిమంతుడుగా యేసుక్రీస్తు రక్తముతో కడగబడి నీతిమంతురాలుగా మార్చబడ్డానికి నువ్వు ఏమాత్రము వెనకడుగులు మాత్రము వేయొద్దు. అట్టి కృపతో ప్రభు మనల్ని నడిపించునుగాక. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, మీ పరిశుద్ధ నామము కొరకు స్తోత్రాలు.